నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. వర్షాలు మొదలవగానే జనరల్ గా వివిధ రకాల కంటి వ్యాధులు పెరిగిపోతాయి. అందులో ఒకటి కళ్ళకలక. ఇది ప్రమాదకరమైన జబ్బు కాదు, కానీ కొద్ది రోజుల పాటు చికాకు పెడుతుంది. కళ్ళు ఎర్రబడతాయి, మంటగా ఉంటుంది, చూపులో స్పష్టత లోపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కళ్ళకలక వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి అప్రమత్తత అవసరం అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ శృతి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శృతి గారు. నమస్తే అండి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటారు? అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ఐ ఇన్ఫెక్షన్ కి రావడానికి గల కారణాలు ఏంటంటారు? ఆల్ ఆఫ్ సడన్ ఏం కాదండి, జస్ట్ లైక్ కోవిడ్ ఇది ఒక్కరికి స్టార్ట్ అయితే జస్ట్ బికాస్ మనం ప్రికాషన్స్ తీసుకోకుండా, యూజువల్లీ మీకు ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎవరికి ఎక్స్పోజ్ కాకుండా హోమ్ రెమెడీ లాగా ఇంట్లోనే ఉంటూ మెడికేషన్ తీసుకుంటే దిస్ ఇస్ అ కోర్స్ ఆఫ్ 7 to 10 days. ఓకే, ఆ టైంలో ఇనిషియల్ 5 to 7 days అనేది చాలా యాక్టివ్ ఫేజ్ ఆఫ్ ద డిసీజ్. మీరు ఆ టైంలో ప్రాపర్ గా ఇంట్లోనే ఉండి ఎవరికి ఎక్స్పోజ్ అవ్వకుంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ కాదు ఒకసారి కమ్యూనిటీ డిసీజ్ అయినప్పుడు. సో ద ప్రాబ్లమ్ కమ్స్ వేర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసినా కూడా మీరు బయటికి వెళ్ళి అందరికి ఎక్స్పోజ్ అయ్యి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఇంత ఎక్కువగా వచ్చింది. వైట్ ఇనిషియల్లీ స్టార్టెడ్ ఇస్ ఈసారి ఇట్ కేమ్ ఫ్రమ్ నార్త్ బేసిక్లీ బికాస్ ఆఫ్ హెవీ ఫ్లడ్. ఓకే, మనకి ఢిల్లీలో అయినా ఇక్కడైనా హెవీగా వచ్చింది ఈసారి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఇన్ఫెక్షన్, దిస్ వైరల్ ఇన్ఫెక్షన్ నౌ. ఓకే, దీని వల్ల కండ్లకి ఏమైనా ప్రమాదం ఉందంటారా? ఏం ప్రమాదం లేదండి. లైక్ జస్ట్ లైక్ ఐ సెడ్, ఇట్ ఈస్ సెల్ఫ్ రిజాల్వింగ్. ప్రాపర్ గా టైమ్లీ మెడికేషన్ తీసుకొని ప్రాపర్ ఐ హైజీన్ ని మెయింటైన్ చేస్తే దీనికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఓన్లీ థింగ్ టు బి కేర్ఫుల్ ఇస్ చిల్డ్రన్ అండ్ న్యూ బార్న్స్. కొంచెం మనం సరిగ్గా వాళ్ళకి మెడికేషన్ కరెక్ట్ టైంలో ఇవ్వకపోతే ఐ విజన్ అనేది కొంతమందిలో చాలా రేర్ గా ఎఫెక్ట్ అవుతుంది, కానీ అంత దూరం వెళ్ళదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ అ వెరీ సివియర్ ఇన్ఫెక్షన్. భయపడాల్సింది అయితే ఏం లేదు. ఓకే, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలంటారు? అంటే ట్రీట్మెంట్ ఏం తీసుకుంటే? ఓకే, ట్రీట్మెంట్ ప్రకారం అయితే యూజువల్లీ ఐ డ్రాప్స్ ఇస్తారండి. యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ మీద పెడతారు, ఐ ఆయింట్మెంట్స్ మీద పెడతారు. ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వెరీ సెకండ్ ఆర్ థర్డ్ డే మీకు సివియర్ స్వెల్లింగ్ తోటి ఐ పెయిన్ చాలా డెవలప్ అవుతుంది అండ్ దాట్ విల్ రేడియేట్ టు హెడ్. సో నార్మల్ యూజువల్ పెయిన్ కిల్లర్స్, ఐ డ్రాప్స్ అండ్ ఐ ఆయింట్మెంట్స్. అండ్ లైక్ ఐ సెడ్, ప్రాపర్ హైజీన్. ఎప్పుడు మెడిసిన్ వేసుకునే ముందైనా తర్వాత అయినా ఐస్ బాగా క్లీన్ చేసుకొని నీట్ గా ఉంచుకోవాలి, అంతే. ఒక 5 days to 7 days ఉంటది మెడికేషన్. బై 5 days 90% ఆఫ్ ద పీపుల్ విల్ బి రిజాల్వ్డ్. ఓకే, వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్లీ అండి, డైరెక్ట్ ఎక్స్పోజర్ అంటే ఒకరికి ఇన్ఫెక్ట్ అయింది అని తెలిసినప్పుడు వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోవద్దు. దిస్ యూజువల్లీ స్ప్రెడ్స్ విత్ హ్యాండ్ షేక్స్ అయినా, హగ్స్ ఇచ్చుకోవడం అయినా. మనకి కంట్లో నలకపడ్డ ఏదైనా తెలియకుండా ఇలా టచ్ చేయడం అనేది అలవాటు ఎవరికైనా. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా మీకు ఇచ్చింగ్ అనేది ఉంటూ ఉంటుంది. సో తెలియకుండా కళ్ళు ఇలా టచ్ చేస్తూ ఉంటాము అండ్ ఇట్ స్ప్రెడ్స్. సో ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి మీరు హ్యాండ్ షేక్ తీసుకున్నా కూడా, వాడు వాడిన వస్తువులను వాడినా కూడా, జస్ట్ లైక్ రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ ఎలా స్ప్రెడ్ అయితే టవల్స్ అయినా, సోప్స్ అయినా, ఐ ప్రొడక్ట్స్ అయినా, వాళ్ళు వాడేది ఏదైనా మనం వాడినప్పుడు డెఫినెట్ గా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో ఆ ఒక్కటి అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నాట్ పుట్టింగ్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ బేసిక్లీ. ఓకే, గులాబీ కళ్ళకలక అంటే ఏంటండి? దట్ ఈస్ అ పింక్ ఐ అండి. మనం మాట్లాడుకునేది కంజక్టివైటిస్. ఇది 2 types ఉంటది. యూ హ్యావ్ బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్, యూ హ్యావ్ వైరల్ కంజక్టివైటిస్. ఓకే, ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ ట్రీట్మెంట్ విల్ బి ద సేమ్. వైరల్ అనేది కొంచెం రేర్, బ్యాక్టీరియల్ అనేది ఎక్కువ కామన్ అన్నమాట. వైరల్ కొంచెం సివియర్ గా వస్తుంది. సో మోర్ దెన్ 10 days కూడా అయి ఉండొచ్చు అండ్ మీ ట్రీట్మెంట్ రిజాల్వ్ కావడానికి. బ్యాక్టీరియల్ వచ్చేసి 5 to 7 days లో ప్రాపర్ యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ తోటి తగ్గిపోతుంది. సో బోత్ ఆర్ క్యూరబుల్, నథింగ్ టు వరీ. జస్ట్ ప్రాపర్ గా మనం ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిసినప్పుడు లైట్ తీసుకోకుండా ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ టు స్టాప్ ది స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బేసిక్లీ. ఓకే, కొంతమందికి కళ్ళు బాగా స్వెల్లింగ్ వస్తే దీన్ని ఎలా చూడాలంటారు? అంతే అండి, ఈ కోర్స్ అసలు సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయితే కంజక్టివైటిస్ అంటే ఇట్ బేసికల్లీ ఎఫెక్ట్స్ కంజక్టివా. వాట్ ఈస్ కంజక్టివా? ద వైట్ పార్ట్, కంట్లో కనిపించే వైట్ పార్ట్ ని కంజక్టివా అంటారు. సో దాన్ని ఉన్న ఐలిడ్స్ ని మాత్రమే ఈ కంజక్టివైటిస్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. సో మీకు ప్రాపర్ గా కనిపించేది ఫస్ట్ రెడ్నెస్ ఉంటుంది, తర్వాత బాగా వాటరింగ్ రావడం గానీ, ఇచ్చింగ్ రావడం గానీ, కళ్ళు బాగా వాపులు రావడం గానీ ఇలా జరుగుతూ ఉంటది. దానికే మనం ఐ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, ఐ డ్రాప్స్ అండ్ ఐ ఆయింట్మెంట్, దానికి సంబంధించిన పెయిన్ కిల్లర్స్, వీటితోటి సరిపోతుంది, తగ్గిపోతుంది. నథింగ్ టు వరీ. వార్మ్ కంప్రెసెస్, వేడి కాపం అంటారు కదా, ప్రతి 3 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి వేడి కాపం పెట్టుకుంటే
విత్ అ హాట్ క్లాత్ ఆర్ వార్మ్ క్లాత్ కాపం పెట్టుకున్నప్పుడు ఆ హీట్ కి స్వెల్లింగ్ అండ్ పెయిన్ అనేది ఇమ్మీడియట్ గా తక్కువ అవుతుంది మనకి. ఓకే, వారం రోజుల తర్వాత కూడా ఇట్లా అంటే కళ్ళు ఎర్రగా ఉంటే దాన్ని ఎలా చూడాలి? 90% అయితే ఉండదండి. లైక్ ఐ సెడ్ ద కోర్స్ ఆఫ్ డిసీజ్ 5 to 7 days. ఓకే, అది సెల్ఫ్ రిజాల్వింగ్. మీరు ప్రాపర్ గా మెడికేషన్ వాడితే యాక్చువల్లీ 99% 5 days తగ్గిపోతుంది. 7 days దాటినప్పుడే మాత్రం మనం ఓరల్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. అప్పటిదాకా మనం పెట్టేది జస్ట్ టాపికల్. టాపికల్ అంటే ఓన్లీ ఐస్ సంబంధించింది, ఐ డ్రాప్స్, ఐ ఆయింట్మెంట్ అంతే. 7 days 10 days దాటినా కూడా మనకి ట్రీట్మెంట్ లో ఎలాంటి ఎఫెక్ట్ లేదు, డిసీజ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు అంటే మనం ఓరల్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఓరల్ స్టార్ట్ చేయగానే బై 3 days to 5 days ఇట్ విల్ బి కంట్రోల్. అంత దూరం అనేది అసలు వెళ్ళదు. ఇట్స్ వెరీ రేర్ అన్లెస్ అండ్ అంటిల్ పేషెంట్ ఈస్ వెరీ వీక్. అంతే, చాలా ముసలి వాళ్ళు కానీ మరీ చిన్న పిల్లలు కానీ, సో వాళ్ళు చాలా వల్నరబుల్ ఉంటారు, ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మరి వాళ్ళకి తప్పితే నార్మల్ మన లాంటి వాళ్ళకి ద కోర్స్ ఆఫ్ డిసీజ్ విల్ ఓన్లీ లాస్ట్ ఇన్ 5 days to 7 days అంతే. ఓకే. సపోజ్ ఎవరికైనా కళ్ళకు వచ్చిన వాళ్ళని మనం వాళ్ళ కళ్ళు చూసినా కూడా మనకు వస్తాయి అంటున్నారు కదా, ఇది అపోహ మాత్రమేనా, నిజమంటారా? డెఫినెట్లీ అపోహ అండి. ఇట్ స్ప్రెడ్స్ త్రూ సెక్రిషన్స్. ఓకే, ఎయిర్ బార్న్ డిసీజ్ కూడా ఉంటది, బట్ సెక్రిషన్స్ అంటే కళ్ళ నుంచి నీళ్లు గారడం కానీ కంట్ల వాళ్ళ సెక్రిషన్స్ ఎలా చెప్పాను కదా ఇందాక నేను, వాళ్ళు టచ్ చేసి తెలియకుండా హ్యాండ్ వాష్ చేసుకోకుండా మనం వాడే ప్రతి ఒక్క దాన్ని ముట్టుకోవడం అయినా, లేదా వాళ్ళు వాడేదాన్ని మనం టచ్ చేయడం అయినా, దిస్ ఇస్ హౌ ద ఇన్స్పెక్షన్ స్ప్రెడ్స్ అన్నమాట. మనకు హ్యాండ్ షేక్ ఇచ్చినా, మనం పక్కన కూర్చున్నా తెలియకుండా అవుతూ ఉంటది. సో అలా అపోహనే చెప్పాలి, బట్ ఇట్స్ బెటర్ నాట్ టు మెయింటైన్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్. వాళ్ళు అద్దాలు పెట్టుకొని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు కూడా ఐ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కదా, పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్స్ మాక్సిమం స్ప్రెడ్ అయ్యేది పిల్లలతోటే అండి. స్కూల్ నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో అందరికి స్ప్రెడ్ చేస్తుంది. దట్ ఈస్ హౌ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మాత్రం దట్ ఈస్ హౌ దే కంప్లైంట్ దట్ బేబీ ఫస్ట్ స్టార్ట్ అయింది స్కూల్ నుంచి వచ్చాక, తర్వాత మాకు వచ్చింది అని. లైక్ ఐ సెడ్ పిల్లల్ని దూరం పెట్టడం చాలా కష్టం, కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐ హైజీన్ గురించి, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళని కళ్ళని టచ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు గ్లాసెస్ ఇచ్చేసేయాలి, కళ్ళని అసలు టచ్ చేయనివ్వద్దు. ఎవ్రీ 1 hour ఒకసారి వాళ్ళకి హ్యాండ్ వాష్ చేస్తూ ఉండాలి. పిల్లల నుంచి మనకి రాకుండా అనేది జరగని పని, బికాస్ పిల్లల్ని మనమే చూసుకోవాలి. సో ఆ విధంలో మనం ఏం చేయలేదు. మనకు వచ్చినా కూడా జస్ట్ లైక్ ఐ సెడ్ హోమ్ రెమెడీ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే, ఈ కళ్ళకలక అనేది ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఉందంటారు? కోర్స్ ఆఫ్ ద డిసీజ్ 7 days to 10 days అండి, బట్ 90% 5 days to 1 week లో తగ్గిపోతుంది. ఓకే, అసలు కళ్ళకలక వచ్చిందని మనం ఎట్లా గుర్తించాలంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఎరుపు ఉంటదండి. ఇనిషియల్లీ ఇట్ స్టార్ట్స్ విత్ మైల్డ్ పెయిన్. ఓకే, కన్ను ఎరుపు కానీ బాగా దురదలు పెడతాయి, ఎలర్జిక్ రియాక్షన్ కాబట్టి ఇది. సో బాగా దురదలు వస్తాయి, మీ కళ్ళ నుంచి కంటిన్యూస్ గా వాటర్ గారుతాయి. కొంచెం సివియర్ అయింది, సెకండ్ డే ఆఫ్ ఇన్ఫెక్షన్ లో మీకు కన్ను మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి బాగా వాపు వచ్చేస్తుంది కన్ను. సో మీకు ఫస్ట్ డేకే తెలిసిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇట్స్ ఎవ్రీవేర్. సో ఇప్పుడు వచ్చిన ఫస్ట్ డేకి 1-2 గంటలకే తెలిసిపోతుంది. అండ్ ఇట్స్ గుడ్ దట్ పీపుల్ కి చాలా అవేర్నెస్ వచ్చింది. ఇమీడియట్ గా దే కమింగ్ టు హాస్పిటల్ ఆర్ దేర్ మెనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నౌ. మీరు ఆన్లైన్ లో కూడా ఇప్పుడు ప్రాక్టో కానీ మెడిబడి కానీ చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ సెండ్ అ పిక్చర్, టేక్ ద మెడికేషన్, ఇంట్లోనే ఉండి మనం హోమ్ రెమెడీ లాగా ట్రీట్ చేసుకోవచ్చు. సో నౌ లైక్ ఎవ్రీబడి ఆర్ అవేర్ కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ నౌ. ఓకే, వర్షాలు స్టార్ట్ అయినాయో లేదో ఈ కండ్ల కలక ఎక్కువైపోతుంది. అసలు వర్షాకాలంలోనే ఎందుకు కళ్ళ కలక వస్తుంది అంటారు? హైజీన్ అండి బేసికల్లీ. అసలు ఇది వచ్చేది అన్హైజీనిక్ వాట్ తోటి. ఇప్పుడు ఎలా నేను నార్త్ నుంచి ఎందుకు వచ్చింది అన్నానంటే హెవీ ఫ్లడ్స్. ఈసారి మనం చాలా హెవీ ఫ్లడ్స్ చూసాం, ముంబైలో గానీ, మహారాష్ట్రలో గానీ, ఢిల్లీలో గానీ. ఈ ఫ్లడ్స్ చేయబట్టే అన్హైజీనిక్నెస్ లో గానీ ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ డెంగ్యూ ఎందుకు వస్తుంది ఈ సీజన్ లో? బికాస్ మనకి మస్కిటో కంటెంట్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇదేంటి ఫ్లడ్స్ వాటర్ తోటి కంటామినేషన్ ఎక్కువ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇస్ డ్యూ టు అన్హైజీనిక్నెస్. మనకు సమ్మర్ లో ఇష్యూస్ ఏమీ ఉండవు. మాన్సూన్ రాగానే యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. అది దోమలతో వచ్చే కోవిడ్ వచ్చినప్పుడు కూడా అంతే, డెంగ్యూ వచ్చినా అంతే. సో ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ మాన్సూన్స్ వెదర్. ఓకే, కండ్ల కలక రాగానే ఏదైనా ఐ డ్రాప్స్ మనం సెల్ఫ్ గా తీసుకోవచ్చా, లేదా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలంటారా? కన్సల్ట్ అవ్వడం బెటర్, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇట్స్ బెటర్ నాట్ టు కన్సల్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇట్స్ జస్ట్ లైక్ యూఆర్ స్ప్రెడింగ్ ద ఇన్ఫెక్షన్. It's better to consult an online platform than visiting a doctor unless and until it is very severe. Okay, మీకు ఇమీడియట్లీ సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వగానే మీరు హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా కళ్ళకి అద్దాలు పెట్టుకొని, మీరు వెళ్ళిన ప్లేస్ కూడా ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వెళ్ళాలి. ఓకే,
Yeah, otherwise you can take an online appointment also, because every doctor is available online now. It's better to take an online appointment to stop the spread of infection అని అడిగితే. ఓకే, అసలు మొత్తం మీద అసలు దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి బ్రీఫ్ గా చెప్పరా? లైక్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ అండి, ఇన్ఫెక్టెడ్ అయిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ పెట్టుకోకపోవడం చాలా బెటర్. దట్ ఈస్ ఓన్లీ వే యూ కెన్ అవాయిడ్ ద ఇన్ఫెక్షన్. ఓకే, అండ్ పిల్లలు కూడా ఎప్పుడైతే స్లైటెస్ట్ సిమ్టమ్స్ చూస్తున్నా కూడా, ద రీజన్ వై స్కూల్స్ లో ఇంత ఎక్కువగా అవుతుంది ఏంటంటే, కొంచెం రెడ్నెస్ స్టార్ట్ అయినా కూడా పేరెంట్స్ లైట్ తీసుకోకుండా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఏదో మాకు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, దిల్ మిస్ ద క్లాసెస్, దిల్ మిస్ ద సబ్జెక్ట్. దట్ ఈస్ నాట్ ద థింగ్. యూ షుడ్ టేక్ ఇట్ యాజ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వద్దు, వేరే పిల్లలకి స్ప్రెడ్ కావద్దు అని ఒక ఆలోచన తోటి పిల్లలకి కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అయినా ప్లీజ్ డోంట్ సెండ్ దెమ్ టు స్కూల్. బికాస్ ఇప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అవడానికి మెయిన్ రీజన్ ఈ స్కూల్స్. ఓకే, స్కూల్ కి వెళ్ళి ఇది ఇన్ఫెక్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫెక్ట్ చేసి, దిస్ ఇస్ హౌ ద ఇన్ఫెక్షన్ ఇస్ స్ప్రెడింగ్ అవుట్ ఫ్రమ్ ఆల్ ద పేషెంట్స్ వాట్ ఐ హావ్ సీన్ మై క్లినిక్. దిస్ ఇస్ ద సినారియో. సో బెటర్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. మీకు ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా 1-2 డేసే కదా, దగ్గరే కదా, ఎక్కడికే వెళ్ళొస్తాము అని స్పెక్స్ పెట్టుకొని మేనేజ్ చేయడం ఇలా కూడా చేయకండి. బికాస్ చాలా సివియర్ గా ఉంది ఈసారి ఇన్ఫెక్షన్. అన్లైక్ 2-3 years నుంచి అసలు కంజక్టివైటిస్ అనే సినారియోనే లేదు. ఈసారి చాలా చాలా సివియర్ వచ్చింది. సో బెటర్ నాట్ టు స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ లైక్ ఐ మెన్షన్, అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూఆర్ నాట్ వెల్, ఇఫ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ అండ్ సిమ్టమ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి కంజక్టివైటిస్ లాగా అంటే, స్టే హోమ్, స్టే సేఫ్. ఐ డ్రాప్స్ వాడుతూ, ఆయింట్మెంట్స్ వాడుతూ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఐ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదండి, ఇది కళ్ళకలకు సంబంధించిన వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి ఈహా టీవీ.